వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై ఒక నమ్మలేని అద్భుతం జరిగింది. 6 రోజుల క్రితం హిమపర్వతాల్లో తప్పిపోయి చనిపోయాడని భావించిన ఒక నేపాలీ గైడ్ ప్రాణాలతో తిరిగి వచ్చాడు. అక్కడ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వైపు అతడు ప్రాకుకుంటూ వస్తుండగా ఒక క్లీనింగ్ టీం గుర్తించింది. అతడు చనిపోయాడని ఫిక్స్ అయ్యి స్వదేశంలో కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు కూడా మొదలుపెట్టిన తరుణంలో కేవలం మంచు ముక్కలు నములుతూ జోబులో ఉన్న కొన్ని చాక్లెట్లతో అతడు ఎలా ప్రాణాలను నిలుపుకున్నాడో స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఎవరెస్ట్ పర్వతారోహణ చరిత్రలోని అత్యంత అరుదైన రోమాంచితమైన సెల్ఫ్ రెస్క్యూ ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. నేపాల్ కు చెందిన 57 ఏళ్ల అనుభవజ్ఞుడైన షెర్పా గైడ్ దావా షెర్పా గత వారం ఎవరెస్ట్ నుండి కిందకు దిగుతున్న సమయంలో అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. పర్వతంపై ఆక్సిజన్ పూర్తిగా అయిపోవటంతో తాను నడవలేక వెనుకబడిపోవాల్సి వచ్చిందని, అంతే తప్ప తానేమీ దారి తప్పిపోలేదని కాఠ్మండూ హాస్పిటల్లో చికిత్స పొందుతూ దావా షెర్పా బీబీసీకి వివరించాడు. ఆ తీవ్రమైన చలిలో ఆక్సిజన్ లేని డెత్ జోన్ లో తాను ఇక బతకనని, అక్కడే ప్రాణాలు వదిలేస్తానని అనుకున్నట్లు అతడు కన్నీటి పర్యంతమయ్యాడు. దావా షెర్పాను చివరిగా చూసిన బ్రిటిష్ మాజీ సైనికుడు క్లైంబర్ క్రిస్త్రాల్ తెలిపిన వివరాల ప్రకారం క్యాంప్ 3కి కొద్ది పైన అంటే సుమారు 24,600 అడుగుల ఎత్తులో దావా తన బ్యాగ్ పై కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే అదే సమయంలో గ్రూప్ లోని ఒక పోలిష్ క్లైంబర్ తీవ్రమైన ఫ్రాస్ట్ బైట్ బారిన పడటంతో క్రిస్త్రాల్ దృష్టి ఆ బలహీనమైన వ్యక్తిని కాపాడటం పైకి మళ్ళింది. దావాతో పాటు కిందకు దిగుదామని క్రిస్ భావించినప్పటికీ చీకటి పడటం, దావా హెడ్ టార్చ్ వెలగకపోవడంతో అతడు కదలకుండా పైనే ఉండిపోయాడనే విషయం క్రిస్ కు ఆలస్యంగా అర్థమైంది. పర్వతంపై ఒంటరిగా మిగిలిపోయిన దావా షెర్పాకు అసలైన నరకం మొదలైంది. మొదటి 2 రోజుల పాటు అతడికి తినటానికి ఏమీ దొరకలేదు. దాంతో దాహాన్ని, ఆకలిని తట్టుకోవటానికి అక్కడ గడ్డ కట్టిన మంచును గట్టిగా నమలటం ప్రారంభించాడు. ఆ కఠినమైన మంచు ముక్కలు నమలటం వల్ల అతడి పళ్ళు కూడా విపరీతంగా నొచ్చాయి. ఆ తర్వాత అదృష్టవశాత్తు జేబులో కొన్ని చాక్లెట్లు దొరకటంతో కొద్దిగా కరిగిన మంచు నీటిని తాగుతూ ఎలాగోలా ప్రాణాలు నిలుపుకున్నాడు. అయితే కిందకు దిగే క్రమంలో ఒక లోతైన మంచు పగులులో పడిపోవడంతో పరిస్థితి మరింత ఘోరంగా మారింది. దాదాపు 2.5 రోజుల పాటు ఆ మంచు పగుల్లోని చిక్కుకుపోయిన దావాకు బయటకు వచ్చే మార్గం కనిపించలేదు. జీవితం ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో ప్రకృతి అతడిని మరో రూపంలో కాపాడింది. ఒక్కసారిగా పైనుంచి వచ్చిన మంచు చర్యలు ఆ పగుల్లో పడటంతో ఆ పేరుకుపోయిన మంచుపై అడుగులు వేస్తూ అతడు పైకి రాగలిగాడు. అలా ఎలాగోలా పగుల నుండి బయటపడిన తర్వాత అక్కడ కనిపించిన రక్షణ తాడుల సహాయంతో రాత్రంతా నడుస్తూ బేస్ క్యాంప్ పరిసరాల్లోకి చేరుకున్నాడు. అక్కడ ఎవరెస్ట్ వ్యర్థాలను సేకరించడానికి పైకి వెళ్తున్న కొందరు యువకులు దావాను చూసి కిందికి మోసుకొచ్చారు. దావా షెర్పా బతికి ఉన్నాడనే వార్త అతడి కుటుంబ సభ్యులను, షెర్పా కమ్యూనిటీని తీవ్ర దిగ్భ్రాంతికి, చెప్పలేనంత ఆనందానికి గురిచేసింది. ఎందుకంటే అతడు ఇక తిరిగి రాడని ఎక్స్పెడిషన్ కంపెనీ చేతులెత్తేయడంతో కాఠ్మండూలోని అతడి భార్య దాము షెర్పా కుటుంబ సభ్యులు అప్పటికే అతడికి అంతిమ సంస్కారాల ప్రక్రియను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం కాఠ్మండూలోని హోమ్స్ హాస్పిటల్ ఐసీయూలో డిహైడ్రేషన్, ఫ్రాస్ట్ బైట్, ఎముకల ఫ్రాక్చర్ కు చికిత్స పొందుతున్న దావా పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈ ఏడాది ఎవరెస్ట్ సీజన్ లో 1000 మందికి పైగా పర్వతారోహణ చేసి రికార్డు సృష్టించినప్పటికీ 5గురు ప్రాణాలు కోల్పోయిన ఈ సీజన్ లో దావా షెర్పా సాధించిన ఈ సెల్ఫ్ రెస్క్యూ ఒక నిజమైన అద్భుతమని అందరూ కొనియాడుతున్నారు.